బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఆదివారము సంఘ ఆరాధనకు వెళ్ళాలి. బల్ల పుచ్చుకొని ఆ దినము సేవకుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. ఓదార్పు యాత్ర చేస్తూ కల్లబొల్లి మాటలు చెప్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తూ దోచుకుంటూ ఇతరుల పైన పగ తీర్చుకుంటూ ఉండేవాడు క్రైస్తవుడు కాదండి. క్రైస్తవుడు అనేవాడికి చాలా చట్టాలు ఉన్నాయి. ఇష్టమున్నట్టుగా నేను వెళ్ళి విగ్రహాలను పూజిస్తాను, నేను ఢిల్లీకి వెళ్ళి తిరుపతిని తెచ్చినటువంటి లడ్డులు మోదీ గారికి ఇవ్వటము, అమిత్ షా గారికి ఇవ్వటము, ఏ రోజైనా నువ్వు ఒక బైబిల్ని మోదీ గారికి ఇచ్చావా అని ఇది నేను ప్రశ్నిస్తున్నాను. ఏ రోజైనా ఒక బైబిల్ని అమిత్ షా గారికి నువ్వు చేతి ద్వారా అందించావా? ఎప్పుడు అందించినా పూజలు చేసేటువంటి విగ్రహాలను చేతికి ఇచ్చావు, కానీ నేను క్రైస్తవుడను అని ఎక్కడ చెప్పుకున్నావు బహిరంగంగా? ఓట్ల సమయంలో మాత్రమే నువ్వు అంటుంటావు నేను క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవురాలు, నా బావగారు బోధకుడు స్వార్థకుడు, నా చెల్లి ఒక మంచి క్రైస్తవురాలు అని చెప్తున్నారే, అది ఎంతవరకు సమంజసమని ఈ దినము నేను ప్రశ్నిస్తున్నాను.